దత్తాత్రేయుని గురువులలో ఒకరు కుక్క. దత్తాత్రేయ భగవానుడు ఒకసారి తన పరిస్థితులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా మరియు సంతృప్తిగా ఉండే కుక్కను చూశాడని కథ చెబుతుంది. కుక్కకు భౌతిక ఆస్తులు లేవు, అయినప్పటికీ ఎల్లప్పుడూ సంతోషంగా మరియు చింత లేకుండా ఉండేది. కుక్క యొక్క నిర్లక్ష్య స్వభావం మరియు తన యజమాని పట్ల షరతులు లేని ప్రేమ, భౌతిక ఆస్తుల నుండి నిర్లిప్తత మరియు ప్రస్తుత క్షణంలో జీవించడం యొక్క ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవడానికి లార్డ్ దత్తాత్రేయను ప్రేరేపించాయి. కుక్క యొక్క విధేయత మరియు తన యజమాని పట్ల ఉన్న భక్తి, ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన విధేయత మరియు భక్తి లక్షణాల గురించి భగవంతుడు దత్తాత్రేయకు బోధించాడు. అందుకే దత్తాత్రేయ భగవానుడు కుక్కను తన గురువులలో ఒకరిగా భావించాడు మరియు అతని ప్రవర్తన మరియు స్వభావం నుండి ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నాడు. హిందూ మతంలో జంతువులతో సహా అన్ని జీవులు దైవిక లక్షణాలను కలిగి ఉంటాయని మరియు జీవితం మరియు ఆధ్యాత్మికత గురించి మనకు విలువైన పాఠాలను బోధించగలవని నమ్ముతారు. అందువల్ల దత్తాత్రేయ భగవానుడు కుక్కను తన అనుచరుడిగా ఎన్నుకోవడం అన్ని జీవుల నుండి నేర్చుకోవడం మరియు అన్ని సృష్టిలోని దైవత్వాన్ని గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.